ఏకపక్షంగా బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. బీజేపీ 4 లేబర్ కోడ్లను తీసుకురావడంలో దీంట్లో కార్మిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి, కార్మిక వర్గం కోసం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంది. కానీ నిజంగానే అట్లాంటి కార్మిక వర్గ ప్రయోజనాలు దాంట్లో ఉంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాల కంటే అదనపైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు కార్మిక సంఘాలతోటి కానీ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో కానీ చర్చ చేయకుండా ఎందుకు వీటిని ఆమోదించింది ఏకపక్షంగానే? ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాలా. ప్రచారం మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి చాలా ఉపయోగకరమైనటువంటి పాత చట్టాలు ఉపయోగం లేనటువంటి వాళ్ళు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళ కార్మిక సంఘాలన్నీ పాత చట్టాలు ఏతున్నాయో ఆ చట్టాలను అమలు చేయండి, ఈ 4 లేబర్ కోడ్లు ఏతున్నాయో ఇవి కార్మిక వర్గానికి వాళ్ళ నష్టకరమైనటువంటి వాళ్ళ కార్మిక సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే 2020 నుంచి 25 వరకు దాదాపు 5 సార్లు ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటిని అమలు చేయొద్దని, వీటిని వెనక్కి తీసుకోవాలని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళ పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. గతంలో కూడా నిరసన తెలియజేశాయి. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా గత అనేక 5-6 సంవత్సరాలుగా నిరసన తెలియజేస్తా ఉన్నా కూడా ఈనాటికి వాటిని వెనక్కి తీసుకోవడం లేదు. దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క ప్రయోజనాల కంటే కూడా ఈ దేశంలో 100 మంది కార్పొరేట్ ప్రయోజనాలు, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాలు, వాణిజ్య సంస్థల యొక్క ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క పెట్టుబడులకు, వాళ్ళ సంస్థల యొక్క లాభాలకు, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అందుకే ఈ 4 లేబర్ కోడ్లని వాళ్ళ వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది, అమలును ప్రకటించింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే రేపు ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గం గత 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, సౌకర్యాలు, చట్టాలన్నీ కూడా అమలు కాకుండా పోయే పరిస్థితి ఉంది. కార్మిక వర్గానికి హక్కులు, సౌకర్యాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏప్రిల్ 1 నుంచి మీరు అమలు చేయొద్దు. అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలన్నీ కలిసి ఖచ్చితంగా వాటి వెనక్కు తీసుకునే వరకు దీర్ఘకాలికంగా పోరాటాలు జరుగుతాయని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏ హక్కులు, సౌకర్యాలు లేకుండా, లేబర్ డిపార్ట్మెంట్ లేకుండా ఇవన్నీ కూడా రేపు కార్మికులు నష్టపోతారు. కార్మిక వర్గ హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుకనే వీటిని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీలో కొన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు బీజేపీ విధానాన్ని పార్లమెంట్లో వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి నష్టం కనుక మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఇటు అమలు చేయొద్దని, అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంగా మీరు తీర్మానం చేసి పంపేయండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ తర్వాత కూడా వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గంతో కూడా పోరాటాలకు సిద్ధం కావాలని IFT జాతీయ కమిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.